వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరతానని చెప్పేసి ప్రకటించినటువంటి నేపథ్యంలో నిన్న సాయంత్రం ఏదైతే రాజీనామా లేఖను ఆయన జగన్మోహన్ రెడ్డికి పంపించిన తర్వాత ఆయన డైరెక్ట్గా బయటకు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి నేను జనసేన పార్టీలో చేరతానంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే తాజాగా ఈరోజు జనసేన పార్టీలో చేరిక జరగాల్సి ఉంది. ఆయన పవన్ కళ్యాణ్ మీట్ అయిన తర్వాత దానికి సంబంధించి కార్యక్రమాలు ఏముంటాయి, ఎప్పుడు పార్టీలో అఫీషియల్గా చేరుతాను, ఆయన కానివ్వండి, ఆయనతో పాటు ఉన్నటువంటి అనుచరులు కానివ్వండి, ఆయనకి సంబంధించిన కార్యకర్తలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా జనసేన పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నారంటే కూడా చెప్తూ వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు పవన్ కళ్యాణ్ కలవాల్సినటువంటి తరుణం ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ బాలినేని శ్రీనివాసరెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వలేదా అనేటువంటి ఒక ప్రశ్న అయితే తలెత్తుతూ ఉంది. వాస్తవానికి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈరోజు పవన్ కళ్యాణ్ కలవాలి. దాంతోపాటు పార్టీకి సంబంధించి ఏవైతే జగన్మోహన్ రెడ్డి మీద చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కానివ్వండి, లేదంటే ప్రకాశం జిల్లాలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలపైన కూడా ఆయనకు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అంశం అయితే ఉంది. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తున్నటువంటి అంశం ఏదైతే ఉందో, నేను జగన్మోహన్ రెడ్డికి చాలాసార్లు చెప్తూ వచ్చాను, ఆ జిల్లాలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కానివ్వండి, జిల్లాలో ఉన్నటువంటి ఇబ్బందులు కానివ్వండి, నన్ను ఇబ్బంది పెడుతున్న వారు కానివ్వండి, అలాగే కావాలని నా ఓటమికి ఎవరైతే పనిచేశారో వాళ్ళందరూ కూడా చెప్తూ వచ్చాను. కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు కూడా ఎక్కడా కూడా నాకు సపోర్ట్ చేయలేదంటూ కూడా బాలినేని చెప్తూ వచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా జనసేన పార్టీలో చేరడంతో అక్కడ జనసేన పార్టీకి సంబంధించి ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి జనసేన నేతలందరూ కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలినేని ఎన్నికల సమయంలో జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద దాడులకు జరిగారు. ఆయన కార్యకర్తలు అందరూ కూడా జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులపైన దాడులు చేశారు. అంతేకాకుండా రాయపాటి పైన కూడా వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా దాడులు చేశారు. ఆ సమయంలో బయటకు వచ్చి రాయపాటి అరుణ డైరెక్ట్గా బాలినేని శ్రీనివాసరెడ్డిని కామెంట్ చేయడము, ఆ తర్వాత కొంతమంది వ్యక్తుల్ని కామెంట్ చేస్తున్నారు. ఇక మరోవైపు కేడర్కి సంబంధించి అంటే ఒంగోలు అసెంబ్లీ స్థానానికి సంబంధించి కానివ్వండి, పార్లమెంట్ స్థానానికి సంబంధించి కానీ కేడర్ను బిల్డ్ చేసుకుంటూ వచ్చినటువంటి కీలక నేతలు, ఒక ఒంగోలు అసెంబ్లీకి సంబంధించి అక్కడ షేక్ రియా జనసేన పార్టీకి సంబంధించి ఒక కీలక వ్యక్తిగా ఉన్నారు. ఆయన పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించి కష్టపడుతున్నారు. ఒక కేడర్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు, కార్యకర్తలని యాక్టివ్ చేసుకుంటూ వచ్చారు. ఇలా నేపథ్యంలో బాలినేని మళ్ళీ జనసేన పార్టీలో చేరితే వీళ్ళ ప్రాధాన్యత తగ్గుతుంది, వీళ్ళకి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ తగ్గుతుందని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు. ఇక రెండో అంశం ఏంటంటే, ఇక్కడ ఒంగోలుకి సంబంధించి ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ ఉన్నారు. దామచర్ల జనార్దన్ చాలా సీనియర్గా ఉన్నటువంటి వ్యక్తి, రాజకీయాలకు సంబంధించి ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డితో పోటాపోటీగా ఉన్నటువంటి వ్యక్తి. 2014లో కానివ్వండి, 2019లో కానివ్వండి, ప్రస్తుతం 2024 ఎన్నికల్లో కానివ్వండి టీడీపీకి సంబంధించి చాలా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి. సో దామచర్ల జనార్దన్ 2014లో గెలిచారు. ఆ తర్వాత 2019లో ఓడిపోయినప్పటికి కూడా 2024లో మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి పైన గెలిచారు. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులో ఉన్నటువంటి కారణంగా బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరితే దామచర్ల జనార్దన్కి ఇబ్బందికర పరిస్థితులు రాబోతున్నాయి, ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. కాబట్టి బాలినేని చేరికను అడ్డుకోవాలని చెప్పేసి కూడా అక్కడ కూడా ప్రయత్నం జరుగుతుంది. ఇక మరోవైపు బాలినేనిని పార్టీలో తీసుకుంటే బాలినేనికి ఎక్కడ ప్లేస్మెంట్ ఇస్తారు? ఒంగోలుకు సంబంధించి ఆల్రెడీ టీడీపీ అక్కడ అభ్యర్థిగా ఉన్నారు, ఆయన ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతున్నారు. మరి నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయన పోటీ చేయాలంటే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు? జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్కి సంబంధించి బాలినేనికి ఏమి హామీ ఇస్తుంది? ఎలాంటి ప్రక్రియ మీద బాలినేని పార్టీలోకి చేర్చుకుంటుంది? నిజంగా రాష్ట్ర అభివృద్ధి కోసమో, నియోజకవర్గ అభివృద్ధి కోసమో, ఆ ప్రాంతం అభివృద్ధి కోసం బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీలో చేరితే ఓకే, అది దానివల్ల ఇబ్బంది ఉండదు, రాజకీయంగా పార్టీకి మైలేజ్ వస్తుంది. కానీ ఆయన సీటు పరంగా రాజకీయ భవిష్యత్తుని మళ్ళీ పెంచుకోవడానికో, ఆయన కుమారుని రాజకీయ జీవితాన్ని మళ్ళీ స్టార్ట్ చేయడానికో ఈ పార్టీలో చేరితే మాత్రం అక్కడ ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. టీడీపీ జనసేనకి సంబంధించిన కొలిజన్ బ్రేకప్ అవుతుంది. దాంతోపాటు ఆ జిల్లాకు సంబంధించి, ఆ నియోజకవర్గాలకు సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి వల్ల అక్కడ లోకల్గా క్యాడర్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీటన్నిటిని ఆలోచిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి ఇప్పుడు కొత్తగా బాలినేని తీసుకుంటే ఎలాంటి హామీ ఇవ్వాలి అనే దానిపైన కూడా ఒక ప్రశ్న తలెత్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. బాలినేని వస్తే మాత్రం పవన్ కళ్యాణ్కి నష్టం అనేది చాలామంది చెప్తూ ఉన్నారు. ఇక మరోవైపు టీడీపీకి సంబంధించిన చాలామంది వ్యక్తులు కూడా అపోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒంగోలు జిల్లాకు సంబంధించిన నేతలందరూ కూడా ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించి ఒక రాయబారాన్ని పంపారని కూడా అర్థమవుతుంది. బాలినేని శ్రీనివాసరెడ్డిని చేర్చుకోవద్దు, ఎందుకంటే ఎంతో కాలంగా 2004 నుంచి ఇప్పుడు 2024 వరకు సుదీర్ఘంగా 20 సంవత్సరాల పాటు రాజకీయం కలిగినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి వల్ల అక్కడ చాలామంది శత్రువులు ఎక్కువైపోయారు. వాళ్ళందరూ ఇప్పుడు టీడీపీ కోసమో జనసేన కోసమో పనిచేస్తున్నారు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు మనం మళ్ళీ పార్టీలో చేర్చుకుంటే మనల్ని నమ్ముకొని ఉన్నటువంటి క్యాడర్ కానివ్వండి, మనల్ని నమ్ముకొని ఉన్నటువంటి లీడర్లు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇబ్బందికర పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు. మరి వీటన్నిటినీ ఆలోచనల మధ్య, ఈ ఇన్ని ప్రశ్నల మధ్య పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజన్గా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మెయిన్ తీరుగా కనిపిస్తుంది.
చాలామంది వైసీపీ నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా క్యూ కడుతూ జనసేన పార్టీలో చేరతామని చెప్పేసి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ పార్టీ కనపట్లేదు. టీడీపీలోకి వెళ్తే అక్కడ పరిస్థితి బాగాలేదు. అక్కడ వాళ్ళు ఒకవేళ చేరిన వాళ్ళకి రేపు నెక్స్ట్ ఎలక్షన్స్కి టికెట్ వస్తుందో లేదో తెలియదు. అందుకోసమే జనసేన సేఫ్ సైడ్ అని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. ఒకవేళ జనసేనలోకి వెళ్తే అక్కడ పరిస్థితులు ఏముంటాయి, అక్కడ ఎంతవరకు హామీ ఇస్తారు పవన్ కళ్యాణ్? ఒకవేళ అప్పుడు ఇద్దరు పొత్తులో ఉంటే టీడీపీ ఎమ్మెల్యే గెలిచిన చోట జనసేన అభ్యర్థికి టికెట్ ఎలా ఇస్తారు? ఇలాంటి 100 ప్రశ్నలు లేకెత్తినటువంటి తరుణంలో బాలినేని శ్రీనివాసరెడ్డి అంశం మాత్రం ఇప్పుడు రాజకీయంగా చాలా చర్చనీయాంశంగా మారుతూ ఉంది. బాలినేని ఒకవేళ రాజకీయాల్లోకి తీసుకుంటే, పార్టీలోకి తీసుకుంటే ఎలాంటి పరిమితులు ఇస్తారు, ఆయనకి ఎలాంటి హామీ ఇస్తారనేది తెలియాల్సి ఉంది. 2, బాలినేని వస్తే క్యాడర్ని ఎలా యాక్టివ్ చేస్తారనేది కూడా జనసేన పార్టీకి పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా బాలినేని వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చినటువంటి వ్యక్తిగానే అందరూ చూస్తారు. లోకల్గా ఒరిజినల్గా జనసేనకు సంబంధించిన స్ట్రెంత్ అనేటువంటి లీడర్స్ ఎవరు కూడా ఆయనకు సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు. సో ఇన్ని ఇబ్బందుల మధ్య బాలినేని చేరిక ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనేది కూడా పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతారు, ఆయన ఏమైనా చర్యలు తీసుకొని లేదంటే ఒకవేళ కేవలం పార్టీలోకి చేర్చుకొని ఆ తర్వాత ఎన్నికల సమయంలో చూద్దామని చెప్తారనేది కూడా చూడాల్సి ఉంది. సో ఏది ఏమైనప్పటికీ బాలినేని చేరిక మాత్రం ఇప్పుడు రాజకీయాల్లో సంచలనంగా మారుతుంది, సంచలనంగా కనిపిస్తుంది అనేది మాత్రం మనకి క్లారిటీగా అర్థమవుతున్నటువంటి అంశం.